హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఇది నేను మచ్చి పులుసు చేస్తున్నాను. ఫస్ట్ టైం ఫుల్ వీడియో పెడుతున్నా. షార్ట్ వీడియోస్ చాలామంది చూశారు కాబట్టి ఈ ఫుల్ వీడియో చూసి మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా ఉందో మీరు చూడండి. ఫస్ట్ చూసి మీరు ట్రై చేయండి. ప్రాసెస్ చూడండి. చెక్క, లవంగం, తెల్లగడ్డ, అల్లం అన్నీ నేను ప్లేట్లో పెట్టినటన్నీ మీరు తీసి పెట్టుకొని మిక్సీలో వేసేయండి. మిక్సీలో వేసి ముక్క మెత్తగా కాకుండా జస్ట్ అట్లా రఫ్ చేయండి. ఒక్కసారి రఫ్ చేసి పక్కన పెట్టుకొని చూసుకోండి మీకు ఎలా వచ్చిందో చూసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని మీకు కావాల్సిన చికెన్ తెచ్చిపెట్టుకోండి. ఎంతైనా కానీ మీ ఇష్టం అది. నేనైతే ఈడ 1 కేజీ మైన్ తెచ్చుకున్నా. లెగ్ పీసెస్ 6 తీసుకున్నా. చిన్న ముక్కలు ఒక 4-5 తీసి పెట్టుకున్నాను. రైస్ 3 గ్లాసులు తీసుకున్నా. నా గ్లాస్తో మీ కొలతలు ఎన్నో చూసుకోండి. ఇవి బాగా నీట్గా చికెన్ కడిగేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఒక గంటె నూనె ఎక్కువ వద్దు. ఈ మసాలా కొట్టుకునేది దాంట్లో వేసి జస్ట్ అట్లా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసేసుకోండి. బాగా దూరగా కొద్దిగా ఏగనియండి. పచ్చివాసన పోతానే చికెన్ వేసేసి కాసేపు మ్యాగ్నేట్ చేయండి. ఆ చికెన్ని బాగా మ్యాగ్నేట్ అయిపోయినాక అది లో ఫ్లేమ్, ఫుల్ వద్దు. ఇది చికెన్ ఉప్పు వేసేసి అలాగే ధనియాల పొడి, గరం మసాలా కాదు, కోవేడ్ది పొడి, ఇది మచ్చి పులుసు పొడి మనం ఒక అర్ధగంట పెట్టేసి పక్కన పెట్టేసుకొని చికెన్ ఉడికినాక ధనియాల పొడి 2, ఆ పొడి కోయట్ మసాలా వచ్చేసి 2, ఇవి 2 కొలతలు వేసేసుకొని బాగా 2 నిమిషాలు కలిపెట్టుకోండి. బాగా 2 నిమిషాలు. మనకు వల్ల కాకపోతే చేత్తో అలా ఎగరేస్తే నీట్గా లెవెల్గా వస్తాయి ముక్కలకి. మసాలా బాగా తట్టించేసి మళ్ళీ 2 సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ నేను తీసుకున్న గ్లాస్కి నా చెమ్ము 3 గ్లాసులు పోసిన. అంటే ఆ చెమ్ముతో 3 గ్లాసులు నాకు. మీకు అంటే మీరు తీసుకున్న గ్లాస్తో అయితే 6, నాకైతే అది ఒకటి సరిపోతుంది. అవి బాగా ఒక గంట, ఒక అర్ధగంట, 3/4 గంట దాకా ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి డక్కూస్, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, టమోటా, ఉప్పు మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని తర్వాత వేసుకోండి. మిక్సీ పట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్, తర్వాత గింజలు, జీలకర్ర, మినపబ్యాళ్ళు, శనగబేడలు, కరివేపాకు అన్నీ వేసి ఈ డక్కూస్ అంటే టమోటా మిశ్రమం దాంట్లో వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి. దీన్ని ఒక 10-15 నిమిషాలు లేదా 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనించుకోవాలి. వాటర్గానే వేసుకోవాలి. ఒక గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ కాదు, మీ టీ తాగే గ్లాస్ వాటర్ మైన ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు బాగా ఉడకపెట్టుకొని వదిలేసేయండి. మళ్ళీ ఈ పక్కన చికెన్లో నేను నీళ్ళు వేసా కదా, ఆ చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మధ్యలో ఉడికిందనే లోపల మనం బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఆ చికెన్ ఉడికింది కాబట్టి ఇంకా చికెన్ పక్క తీసేసి ఆ నీళ్ళు కానీ దాంట్లోకి వేసి ఉడగట్టేసుకున్నాం. తొక్కలు లేకుండా నీట్గా ఓన్లీ వాటర్ వరకు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వాటర్ నేను ఇలా ఉడగొట్టుకున్నాను నీట్గా. మీరు కానీ అలాగే చేసేసేయండి. చికెన్ ఉడికినాక చూడండి దానికి వచ్చిన వాటర్ అవి. మళ్ళీ మనం వాటర్ వేయన అవసరం లేదు, ఆ వాటర్ సరిపోతాయి. మళ్ళీ ఆ నీళ్ళు మరిగేటప్పుడు మనం రైస్ నానబెట్టుకునేది దాంట్లో వేసేసి పెట్టుకోండి. ఈ రైస్ అంతా దాంట్లోకి వేసేసుకోండి. ఈ చికెను
రైస్ వేసేసుకొని ఒక 15 నిమిషాలు వదిలేసేయాల. మధ్యలో ఒకసారి కలబెట్టి పక్కన పెట్టేసుకొని మధ్యలో మళ్ళీ డక్కుసు చూసుకుంటూ ఉండాలి, కింద అడుగు అంటకుండా చూసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. కొద్దిగా చిక్కబడితే చాలు, ఎక్కువ చిక్కబడిన అవసరం లేదు. 5 నిమిషాలు అయిపోయింది, చిక్కబడింది. ఇక్కడ రైస్ కానీ అయిపోయి వచ్చింది. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. కానీ నాకు ఇక్కడికి అయిపోయింది, రైస్ అయిపోయింది, డక్కూస్ అయిపోయింది. చికెన్ మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకుందాన్ని ఆయిల్ వేసి దాంట్లో నేను ఒక్కొక్క లెగ్ పీస్ కాకుండా 3 లెగ్ పీసెస్ వేసేసి లో ఫ్లేమ్లో కాసేపు వేయించుకుంటున్నాను. అట్లా తిరగదిప్పుకుంటూ వేయించుకోవాలి. సన్నమంటలో వేగే కొద్దీ ఎర్రబడతాయి. ఎర్రగా వచ్చే కొద్దీ బాగుంటాయి టేస్ట్. బాగా దోరగా వేగాలి. వేగినాక పక్కన పెట్టేసుకోండి. అంతలోపల కారం కొట్టుకుందాం. పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, ఉప్పు, ఊరికే రఫ్ చేసుకున్నాం. ఎక్కువ రఫ్ చేయకుండా జస్ట్ అట్లా బరకగా రఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం. కారం కానీ అయిపోయింది, చికెన్ కానీ వేగిపోయింది. ఇంకా కొన్ని ఉండే ముక్కలు పక్కన పెట్టేసుకొని ప్లేట్లకి సర్వ్ చేసేసుకోవడమే. ప్లేట్లో పెట్టేసుకుంటున్నా. చూడండి రైస్ ఎంత పొడిలాడుతూ వచ్చిందో. చికెన్, కారం, డక్కూస్ ఎలా ఉందో టేస్ట్ నేను చేసి చెప్తున్నాను. సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే